ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక దళితుడిపై క్రూరంగా దాడి చేయడం ఆటవిక న్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. దళితుడి బట్టలు ఊడదీసి పోలీసులు లాక్కెళ్లిన తీరును ఆయన తప్పుబట్టారు. రేవంత్ సర్కార్లో దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దాష్టికాలపై ఇప్పటికైనా రాహుల్ గాంధీ వెంటనే స్పందించాలంటూ డిమాండ్ చేశారు. దళిత నాయకుడిని ఘోరంగా అవమానం, బట్టలు ఊడదీసి జీపులో ఎక్కించుకున్న పోలీసులు. అంబేద్కర్ జయంతి రోజున దారుణం. కామారెడ్డి జిల్లా లింగాపేట్ మండలం కేంద్రంలో ఘటన. సీఐని సస్పెండ్ చేయాలంటూ దళిత సంఘాల ధర్నా. సో మనం నిన్ననే చెప్పుకున్నాం, ఓ పోలీస్ అత్యుత్సాహం వల్ల నిండు ప్రాణం పోయిందని. సో కొంతమంది పోలీసులు చేస్తున్నటువంటి అత్యుత్సాహం వల్ల, వాళ్ళు చేస్తున్నటువంటి అతి సిన్సియర్ డ్యూటీ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. నిన్న అంబేద్కర్ జయంతి నాడు ఒక దళిత బిడ్డకు అవమానం జరిగిందట. బట్టలు ఊడదీసి మరి పోలీసు జీపులో ఎక్కించుకుపోయినటువంటి పరిస్థితి. బట్టలు ఊడదీసి తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? అంత సీను అక్కడ ఉన్నదా? అది పోలీసులు క్రియేట్ చేసిందా, లేకపోతే నిజంగానే అక్కడ ఆ రకంగా ఆ దళిత నాయకుడు వ్యవహరించిండా? ఏ వ్యక్తినైనా సరే, అది పోలీసులైనా చట్టమైనా ఇంకెవరైనా కూడా తన హక్కులకు, తన విధి విధానాలకు భంగం కలిగించకుండా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్టలు ఊడి తీసి తీసుకుపోవాలని ఏమైనా చట్టాల్లో రాసిపెట్టుందా? రాజ్యాంగంలో ఏమైనా రాసిపెట్టుందా? పోలీసులకు ఏమైనా ఆ రకమైనటువంటి రైట్స్ ఉన్నాయా? అర్ధనగ్నంగా అందరి ముందు ఈడ్చుకెళ్లాల్సిన అవసరం ఏమీ ఉన్నది? ఒక బాంబ్ బ్లాస్ట్ ఏమైనా చేసిండా? ఏం చేసిండు? ఓ టెర్రరిస్టా? ఏం చేసినా నా దళిత నాయకుడిని మరి ఆ రకంగా తీసుకుపోతున్నారు. సంఘ విద్రోహక శక్తిగా ఏమైనా ఆ దళిత నాయకుడు వ్యవహరించిండా? సో ఇట్లా చాలామంది పోలీసులు కొంతమంది అత్యుత్సాహం చూపించి ఇక సామాన్యుల మీద, అభంశుభం తెలవని అమాయకుల మీద ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేటీఆర్ దీని మీద స్పందించుడు. బట్టలు కూడా తీసి పోలీసులు తీసుకెళ్లడం దారుణం అని చెప్తా ఉన్నాడు. రాహుల్ మెహబత్ కా దుకాణంలో ఇదే నా దళితుల పరిస్థితి అంటున్నాడు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంతకన్నా దారుణంగా ఉండే. నేరేళ్ల సంఘటన అందరూ ఇంకా మర్చిపోలేరు. నేరేళ్లలో ఏ రకంగా మీరు దళిత బిడ్డలని చిత్రహింసలు పెట్టిరు, మరియమ్మ లాకప్ డెత్ కావచ్చు, ఇక్కడ ఎల్బీ నగర్లో ఒక లంబాడ మహిళని పోలీస్ స్టేషన్లో కొట్టిన తీరు కావచ్చు, ఇట్లా ఎన్నో సంఘటనలు గత బీఆర్ఎస్ 10 ఏళ్ల సర్కార్లో దళిత, బహుజన, పేద వర్గాలు ఉన్నటువంటి బిడ్డలంతా కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. జైలుకు పోయారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. ఇక కేటీఆర్ ఇవాళ దళితుల మీద ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం పోలీసులు ఇట్లా దళిత బిడ్డ మీద అంబేద్కర్ జయంతి నాడు ఆయన్ని ఈడ్చుకెళ్లే విధానం కావచ్చు, అవమానపరిచిన విధానం కావచ్చు, చాలా బాధాకరం. దళిత సంఘాలని కూడా ధర్నా చేస్తున్నాయట. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ అధికారులరో ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి అక్కడ దళిత సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయట. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైనా కామారెడ్డి జిల్లా లింగపేట మండలం కేంద్రంలో సిఐని సస్పెండ్ చేయాలంటూ దళిత సంఘాలు ధర్నా చేసినట్ట. కామారెడ్డి లింగంపేట మండలంలో ఈ మండల కేంద్రంలో జరిగినటువంటి సంఘటన అట నిన్న. సో బాధగా అనిపిస్తూ ఉంది. నిజంగా ఇప్పటికైనా కొంతమంది అధికారులు మారాల్సిన అవసరం ఉంది. అన్ని చోట్ల అత్యుత్సాహం చూపిస్తే సరిపోదు. ఎందుకంటే ప్రజలు ఇవాళ నమ్మకంతో ప్రభుత్వాన్ని గెలిపించుకొని ప్రభుత్వానికి పన్నులు కడుతూ ఇవాళ ప్రజలు వాళ్ళు గెలిపించుకున్నటువంటి నాయకులతో ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఏదో మార్పు తీసుకొస్తుంది, కాంగ్రెస్ ఏదో మేలు చేస్తుందని వాళ్ళు ఓట్లు వేస్తే, మరి కాంగ్రెస్ వచ్చినాకనే ఇట్లా దళిత నాయకుల మీద పోలీసులతోటి జూలం విధిస్తే మరి కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకి కోపంగా ఉండరా? రేపు పొద్దున మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? గతంలో కేసీఆర్ని ఎట్లయితే గద్దెదించారో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా గట్లే గద్దెదిస్తారు. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పోలీసులైనా ప్రభుత్వ విధి విధానాలైనా ఆ రకంగా అమలు చేయాలి. అంతే కదా, ఏ పూట కాబుట్టనే బీడి బిచ్చం కళ్ళు ఉద్దరు అన్నట్టుగా ఇవాళ మాకు పొద్దు పొడిస్తే చాలనుకుంటే రేపు భవిష్యత్తు ఉండదు. రేపు భవిష్యత్తులో ఆ బట్టలు ఉడదీసినటువంటి ఆ దళిత నాయకుడు ఎంతోమందిని చైతన్యపరిచి ప్రజల్లో అవగాహన తీసుకొస్తాడు. రేపు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయా? ఇలా మీరు ఓ దళిత బిడ్డనే గౌరవించలేరు, రేపు పొద్దున ఇంకెవరైనా గౌరవిస్తారా అనేటువంటి నమ్మకం ఎట్లా వస్తుందని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా, ఈ రాజకీయ నాయకులైనా, మరి పోలీస్ అధికారులైనా? సో చూడాలి ఈ దళిత నాయకుడిపై జరిగినటువంటి ఈ క్రూరత్వమైనటువంటి దాడిని మరి
దళిత సంఘాలు ప్రజా సంఘాలు ఎట్లా తీసుకుంటే ఎట్లా స్పందిస్తాయి అనేది ప్రభుత్వం కూడా దీని మీద ఎట్లా స్పందిస్తుంది ఇంతవరకు ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా స్పందించలే కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.